సభ్యుడిగా ఉండెను. ఎవరు ఆ వ్యక్తి? అతనిలో ఉన్నటువంటి స్వభావములు ఏమిటి, ఆ వ్యక్తి జీవితంలో ఉన్నటువంటి గుణాలు ఏమిటి అనేది కొంచెం మనం బాగా ధ్యానం చేసుకుందాం, చదువుకుందాము. లూకాసు వర్తమానము 23వ అధ్యాయము 50వ వచనము, 51, 52. పట్టణపు సభ్యుడైనటువంటి యోసేపు అనేటువంటి ఒక్కడు ఉండెను. అతడు సజ్జనుడు. ఒకటి సజ్జనుడు, రెండోది అతను నీతిమంతుడు, మూడోది దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుకొని ఉన్నవాడు. చాలు. నాలుగోది యేసయ్య దేహము తనకు ఇవ్వమని అడిగెను. 5 చదవండి. తొలిచిన రాతి సమాధిలో ఉంచెను. అతడు తొలిపించుకున్న రాతి సమాధిలో యేసయ్యని ఉంచెను. చాలండి. ఈ రాత్రి మన దైవందన జీవితంలో అరిమత యోసేపు అనేటువంటి వ్యక్తిని గురించి మనం చదువుకున్నాం. ఆ వ్యక్తిలో ఉన్నటువంటి క్వాలిటీలు ఏమిటి, ఆ వ్యక్తి ఎలా జీవించాడు, ఎలా నడిపించబడ్డాడు, తన భక్తి జీవితం ఎలా ఉంది, తన యొక్క పవిత్రత జీవితం ఎలా ఉంది అని మనం బాగా చూస్తే, మొట్టమొదటిగా ఆ వ్యక్తి జీవితంలో ఉన్నటువంటి విషయం ఏమిటంటే అతడు సజ్జనుడు. ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్దాం గట్టిగా, హల్లెలూయా. అతడు సజ్జనుడు అంటే చాలా మంచివాడు అని అర్థం. సజ్జనుడు అంటే మంచివాడు అని అర్థం. తెలుగు పదమునకు అర్థము సజ్జనుడు అంటే మంచివాడు. దేవుని దృష్టిలో అతడు చాలా మంచివాడిగా జీవిస్తున్నటువంటి వ్యక్తి. ఈ రోజున మనుషుల దృష్టిలో మనం చెడ్డవారిగా మిగిలిపోయి ఉండొచ్చు, లేక మనుషుల దృష్టిలో మనము కొంచెం వారికి బాధకరంగా మనం మిగిలిపోయి ఉండొచ్చేమో. కానీ దేవుని దృష్టిలో అతడు మంచివాడిగా ఉన్నాడని ప్రభు యొక్క సన్నిధిలో లేఖనాన్ని మనం చదువుకుంటే ప్రభు వివరిస్తూ ఉన్నాడు. బైబిల్లో ఒక మాట ఉందండి, మంచి వారికి దేవుడు ఏ మేలు చెయ్యక మానడు. దేవుని దృష్టిలో మనం మంచివారిగా ఉన్నప్పుడు దేవుడు తప్పనిసరిగా మనకి ఏదో ఒక మేలు చేస్తాడు. మందిరానికి వచ్చిన మన జీవితంలో ఏదో ఒక మేలు, అది చిన్న మేలే కావచ్చు, లేక పెద్ద మేలే కావచ్చు, లేక మన ఊహించని మేలే కావచ్చు, మన తలంచిన మేలే కావచ్చు. ఏదో ఒక మేలు మన జీవితంలో చేస్తాడు. మంచి వారికైనా ఏ మేలు చేయక మానడు అని లేఖనం సెలవిస్తుంది. ఇక్కడ మనం బాగా గమనిస్తే అతడు సజ్జనుడు అంటే మంచివాడు అని బైబిల్ సెలవిస్తుంది. మరి ఈ రోజున మన దైవందనం జీవితంలో దేవుని దృష్టిలో మనం మంచివారిగా ఉన్నామా, లేక దేవుని దృష్టిలో మనం చెడ్డవారిగా ఉన్నామా అనేది మళ్ళీ మనం పరిశీలన చేసుకోవాలి, పరీక్షించుకోవాలి, పరిశోధించుకోవాలి. వాస్తవంగా అయితే మంచి వారికి దేవుడు ఏదో ఒక మేలు చెయ్యక మానడు, చేస్తాడని అర్థం. అందుకని ఈ రోజున
మన దైనందిన జీవితంలో మంచివారిగా మనం మారాలని ఆశపడతాం, కానీ మంచివారిగా మనం మారలేకపోతున్నాం. మంచి జీవితం మనం కలిగి జీవించలేకపోతున్నాం. మంచి జీవితం కలిగి నడిపించబడలేకపోతున్నాం. కారణం ఏమిటంటే, ఒక వ్యక్తి మంచివారిగా మారాలనుకుంటాడు కానీ, మంచితనం కలిగి జీవించాలనుకుంటాడు కానీ, మంచితనముగా బ్రతకాలనుకుంటాడు కానీ, మంచితనముగా బ్రతకలేని పరిస్థితులు, దేవుని సన్నిధిలో బ్రతకలేని పరిస్థితులకు ఒక మనిషి వెళ్ళిపోతూ ఉన్నాడు. ప్రార్థనకు వచ్చేవారు కావచ్చు, ప్రార్థనకు రాని వారు కూడా, దేవుని నమ్ముకోకుండా ఉన్న వారు కూడా మంచితనంగా ఉండాలని ఆశపడతారు, కానీ మంచితనంగా ఉండే పరిస్థితులు అనుకూలించవు. చూడండి, వాక్యం సెలవిస్తుంది, ఒక వ్యక్తి ఎప్పుడు మంచి వారిగా మార్చబడతాడంటే, బైబిల్ ఏమనుందంటే, నువ్వు దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మోకరించి ప్రార్థన చేసుకుంటావో, వాక్యపు వెలుగులో మన జీవితాన్ని ఎప్పుడైతే నడిపించుకుంటామో, తప్పనిసరిగా బైబిల్ ఎప్పుడైతే మనం చదవటం ప్రారంభిస్తామో, ఇవన్నీ ఆటోమేటిక్గా మనకి అన్నీ కూడా అబ్బేటట్లుగా ప్రభు చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇవన్నీ మనకి అలవాటయ్యేటట్లుగా ప్రభు చేస్తాడు. బైబిల్ చదువుతున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవుని సన్నిధికి వచ్చి దేవునిని బాగా తెలుసుకునేటప్పుడు, ఈ వాక్యాన్ని మనం గ్రహించినప్పుడు, దేవుని మాటను మనం అర్థం చేసుకున్నప్పుడు, ఈ మంచి గుణాలు మనకు అబ్బుతాయి, చెడ్డ గుణాలు మనకు అబ్బవండి. ఒకవేళ చెడ్డ గుణాలు, చెడ్డ స్వభావాలు నీలో నాలో పెరుగుతున్నప్పటికీ, ఆ పెరిగిన చెడ్డ స్వభావాలు, చెడ్డ గుణాలు, చెడ్డ క్రియలన్నీ కూడా మనలోంచి దూరం అయిపోతూ ఉంటాయి. మంచితనం ఎప్పుడైతే మనలోనికి వస్తుందో, చెడుతనం అంతా కొట్టుకొని పోతుంది. మీరు మురికి నీళ్ళు మీరు చూడండి, పైనుంచి మంచినీళ్ళు పారుతున్నప్పుడు ఆ మురికంతా కొట్టుకొని పోద్ది. ఆ మంచినీటి ప్రభావానికి, ఆ మంచినీటి యొక్క ఆ యొక్క శక్తికి ఈ కింద ఉన్న మురికంతా ఆటోమేటిక్ కొట్టుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు మురికంతా పోయినప్పుడు ఆ మంచి నీరు మనలోనికి వస్తూ ఉంటుంది. ఆ మంచినీటిని మనం తప్పనిసరిగా త్రాగుతాము. ఆ మంచినీటిని మనం ఏం చేస్తామండి, ఉపయోగించుకుంటాము. అలాగనే దేవుని సన్నిధికి వచ్చినట్టు దేవుని వాక్యము నీలోనికి ప్రవహించుచున్నప్పుడు, దేవుని యొక్క ప్రార్థన నీలో క్రియ జరుగుతున్నప్పుడు, దేవుని మాటకు నువ్వు కట్టుబడి నడిపించబడుతున్నప్పుడు, దేవుని అడుగుజాడల్లో నువ్వు నేను నడిపించబడుతున్నప్పుడు, ఆటోమేటిక్గా మనలోనికి మంచితనం అనేటువంటి స్వభావాలు ప్రభు మనలోనికి అనుగ్రహిస్తాడు. మనలో ఉన్నటువంటి దుష్టుని క్రియలు, మనలో ఉన్నటువంటి మురికి క్రియలు, మనలో ఉన్నటువంటి పాపపు క్రియలు, మనలో ఉన్నటువంటి చెడ్డ క్రియలన్నీ కూడా మనలోంచి కొట్టుకొని బయటికి వెళ్ళిపోతా ఉంటాయి. ఆమేన్. చేతులపై గట్టిగా చెప్దాం, హల్లెలూయా. చూడండి, అదే వాక్యం సెలవిస్తుందండి. బైబిల్లో ప్రసంగి గ్రంథంలో ఏమని రాయబడిందంటే, ఆ మాట కూడా మనం చదువుదాం. ప్రసంగి గ్రంథాన్ని మనం చూద్దాం. ఏడో అధ్యాయం మొదటి వచనం. చాలు. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. వినాలి మీరు చాలా జాగ్రత్తగా. సుగంధ తైలము, వినండి, సుగంధ తైలాన్ని దేంతో తయారు చేస్తారంటే, సుగంధ వేర్లని ఉంటాయి, పచార షాపులో దొరుకుతాయి. ఈ సుగంధ వేరుని ఒక కేర్ని మీరు తీసుకొని వచ్చి మీ ఇంట్లో పెట్టుకోండి. ఆ సుగంధ వేరు, దాని సువాసన ఆ ఇల్లంతా వాసన వస్తూ ఉంటుంది. ఆ సుగంధ వేరును మనం పచ్చిది బాగా ఎండబెడతారు. దాన్ని ఎండబెట్టినటువంటి ఆ ఎండిపోయిన వేరు ఎంత సువాసన ఇస్తుందో తెలుసండి. అందుకని సుగంధ తాగుతారండి. సుగంధ తాగేటప్పుడు ఆ ఏరు యొక్క వాసన వెంటనే తాగుచున్నప్పుడు మన ముక్కులకి వెంటనే పట్టేస్తాం. ఈ సుగంధ బాగుందో లేదనేది కూడా మనకు అర్థమైపోద్ది.
కొన్ని సంవత్సరాలు, కొన్ని యుగాలు అట్లే ఉంచు, ఆ ఏరు చావదు. ఆ ఏరుకి అంత స్మెల్ వస్తూనే ఉంటుందండి. మీరు గమనించండి. ఈ చాలా విషయాలు మనం బాగా గమనిస్తే, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. సుగంధ తైలమే సువాసన కలిగిన తైలము, సుగంధ తైలమే గమనించే తైలము, సుగంధ తైలమే మనసులను ఆకర్షించుకునే తైలం. అది ఏడిని కొట్టేసే తైలం, అది బలహీనతలను చంపేసే తైలం. అది దానికంటే కూడా ఏమని చెప్పాడు ఇక్కడ ప్రసంగి, మంచి పేరు మేలు. దేవునికి స్తోత్రం. చూడండి, రాత్రి మన దైవానంద జీవితంలో అరిమత యోసేపు అనేటువంటి వ్యక్తి యూదుడు. అతడు సజ్జనుడు, అంటే మంచివాడు. రెండో పదం ఏముందో తెలుసండి అతని గురించి? చూడండి, లూకాసు వర్తమానంలో చాలు, రెండోది ఎవరండి? అతడు నీతిమంతుడు. నీతిమంతుడు, నీతిమంతుడు, నీతిమంతుడు. మనుషుల నీతి దేవుని నీతిని నెరవేర్చదని స్వర్తమానం యేసుక్రీస్తు చెప్పాడు. కానీ ఇతడు మాత్రం నీతిమంతుడై ఉన్నాడు. ఈ రోజున మన దైవందన జీవితంలో నీతిమంతుల లెక్కలో మనం చేర్చబడాలండి. నీతిమంతులుగా మనం జీవించాలి. ఎప్పుడైతే మనం బాప్తిస్మం తీసి మారు మనసు పొందుకొని రక్షణ అనుభూతి కలిగి దేవుని మందిరానికి వస్తున్నామే, అప్పుడే దేవుడు మన నీతిమంతులుగా ప్రభు తీర్చిదిద్దాడు. నీతిమంతులుగా ప్రభు మనల్ని మార్చాడు. మరి నీతిమంతులుగా మార్చబడిన మనం, నీతిమంతులుగా తీర్చబడిన మనం అరిమత యోసేపు వలె నీతిమంతులుగా మనం ఉంటున్నామా? నీతి కలిగి బ్రతుకుతున్నామా? నీతి కలిగి జీవిస్తున్నామా? నీతి కలిగి నడిపించబడుతున్నామా? బైబిల్ ఉందండి, వారి నీతి చేత వారు అన్య దేశములున్నప్పటికీ వారి నీతి చేత వారి ప్రాణములను రక్షించుకున్నారు. ఆమెన్. చూడండి, ఆ మాట కూడా చూద్దాం. వారి నీతి చేత వారి ప్రాణములను రక్షించుకోగలిగారని ఉందండి. యేసయ్య గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనం. నోవాహును ఏ దేశంలో ఉన్నారు వీళ్ళు? దేవుని వెరగని దేశంలో ఉన్నారు. అర్థం చేసుకోండి. ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ఎవరండి వీళ్ళు? నోవాహు భక్తుడు, దానియేలు, యోబు. నోవాహు భక్తుడు ప్రారంభంలో మనం చూస్తాం, దానియేలు భక్తుడు మనం చూస్తాం, యోబు భక్తుడు కూడా మనం చూస్తాం. ఈ ముగ్గురు అట్టి దేశముల ఉండి కూడా వారు తమ నీతి చేత తమ్ను తాము రక్షించుకుందురు. ఇదే యెహోవా వాక్కు. చూడండి, వాళ్ళ నీతి ఎలాంటిదో ఒక్కసారి మీరు ఆలోచించండి. మొన్న ఒకరోజు వర్షం పగటి పూట రాత్రి పూట పడితేనే ఎక్కడ చూసినా కానీ వాటర్మయమైపోయిందండి. ఇప్పటికి నేను సోమవారం విజయవాడ పట్టణానికి వెళ్తే ప్రార్థనకి ఆ యొక్క నది తీరాన్ని చర్చి భయంకరంగా వస్తుంది వాటర్ ప్రభావం. అన్ని గేట్లు ఎత్తేసేసారు, మొత్తం గేట్లు ఎత్తేసారు. నీళ్లు పరవలు దొక్కుంటూ వెళ్ళిపోతున్నాయి. మరి 40 దివారాత్రులు వర్షం పడింది నోవాహు కాలములో. 40 దివారాత్రులు వర్షం పడితే నోవాహు ఒక్కడే తన్ను బట్టి తనకిచ్చినటువంటి భార్య పిల్లలు 8 మంది ఆ వాడలో తమను తాము కాపాడుకున్నారు, రక్షించుకున్నారు, రక్షణ పొందుకున్నారు. ఆమేన్.
కారణం నోవాహు నీతిమంతుడు. వాళ్ళు నీతిగా ఉంటున్నారని మనం నీతిగా ఉండటానికి వాళ్ళతో మనకి ఎందుకండి? ఆయన నీతిగా ఉన్నాడండి మనం నీతిగా ఉండటానికి, ఆమె నీతిగా ఉంటుందండి మనం నీతిగా ఉండటానికి వాళ్ళతో వెళ్తాం మనకి ఎందుకండి? చూడండి, నీతిమంతులుగా ఉన్నటువంటి నోవాహు భక్తుడు తన నీతిని బట్టి తన ప్రాణాన్ని రక్షించుకోగలిగాడు. తను 8 మంది కాపాడుకున్నాడు. దానియేలు నీతిమంతుడు. సింహాల బోన్లు వేసినా కానీ తన నీతిని బట్టి తను సింహాల బోన్లో ఉన్న సింహాలు తనేమీ చేయలేదు, కాపాడబడ్డాడు. యోబు నీతిమంతుడు కాబట్టి అన్ని పోయినా కానీ కొంచెము కూడా కలవరం లేకుండా భయపడకుండా దేవుని మీద ఆనుకున్నాడు కాబట్టి బైబిల్ ఏమని తెలిసే అతడు నీతిమంతుడు, న్యాయవంతుడు కాబట్టి వాళ్ళ నీతిని బట్టి వాళ్ళు అట్టి దేశములున్న కూడా వాళ్ళ ప్రాణాలు రక్షించుకోగలిగారు. మరి ఈ రోజున మన దైవంతన జీవితంలో ఆయన గురించి ఏమి రాయబడింది? అరిమత యోసేపును గురించి ఏమి రాయబడింది? అతడు నీతిమంతుడు. ఆమెను చెప్దాం గట్టిగా, దేవునికి స్తోత్రం. మరి ఈ రోజున మన నీతి ఎలాంటిదండి? మీరు చెప్పండి అండి. నీతిమంతులుగా మనం మార్చబడాలని ఆశపడాలండి. ఇంకా మనం అవినీతిమంతులుగా ఉండకూడదండి. నీతిమంతులుగా మనం మార్చబడితే, నీతిమంతులకి ఎన్ని దీవెనలు ఉన్నాయో తెలుసా బైబిల్లో? కొన్ని వేల దీవెనలు ఉన్నాయి నీతిమంతులకి. ఒక దీవెన కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు. నీతిమంతులకి బైబిల్ ఎన్ని దీవెనలు ఉన్నాయి అంటే కొన్ని వేల దీవెనలు ఉన్నాయి. ఒక దీవెన కాదు, 2 దీవెనలుగా. నీతిమంతులకు అనేక ఆపదలు వచ్చిన వాటన్నిటిలోంచి దేవుడు వారిని తప్పించునని ఉంది. నీతిమంతులు ఖర్జూర వృక్షముల మోవేయుదురని ఉంది. నీతిమంతుల తల మీదకి ఏమొచ్చును? ఆశీర్వాదములు వచ్చునని ఉంది. నీతిమంతుల గుడారములో రక్షణ సువార్త సునాదములు వినబడునని ఉంది. నీతిమంతులు ఏమండి? నీతిమంతులు ఎన్నటికీ కదిలించబడరు. ఆమెన్. కొన్ని వేల దీవెనలు ఉన్నాయండి. నీతిమంతులు లిస్ట్లో మనం ఉంటే ఈ దీవెనలన్నీ మన జీవితంలో సంభవిస్తాయి. ఈ దీవెనలన్నీ మనం అనుభవిస్తాం. సామెతల గ్రంథంలో ఎన్ని దీవెనలు ఉన్నాయో తెలుసండి. నీతిమంతులు లిస్టులోకి మనం వెళితే, ఆ లిస్టులోకి వెళ్ళకుండా మనం అపవిత్రమైన లిస్టులోకి వెళ్తే మన జీవితంలో దీవెనలని మన మీదకి రావండి. చూడండి, ఆ భక్తుడు గురించి ఎంత చక్కగా ప్రభు వివరించాడు. ఆ నీతిమంతుడుగా ఉన్నాడు, నీతిమంతుడై జీవించాడు. బైబిల్లో మనం అనుకుంటాం నీతిమంతులు కావాలంటే ఇంకేదేదో చేయాలి, ఏదేదో మనం చేస్తే నీతిమంతులుగా అవుతాం. అది చేయలేకపోతున్నాం, అందుకే మనం నీతిమంతులుగా మార్చబడలేకపోతున్నాం, అందుకే నీతిమంతులకు జీవించలేకపోతున్నాం మనం అనుకుంటామండి. 2 ప్రార్థనా మందిరానికి ఎన్నోసార్లు మనం విన్నాం. ఒక వ్యక్తి తగ్గించబడి ప్రార్థన చేసుకున్నాడు, మరొక వ్యక్తి తను వెచ్చించుకొని ప్రార్థన చేసుకున్నాడు. తగ్గించబడినటువంటి సుంకరి నీతిమంతుడిగా తీర్చిదిద్దబడ్డాడు. హెచ్చించబడిన పరిసయ్యుడు ఏమైపోయాడండి? అవినీతిమంతుడిగా తీర్చబడ్డాడండి. గుండెలో గుండెల మీద ధైర్యం చాలక గుండెలో కొట్టుకుంటూ, అయ్యా నేను పాపి, నన్ను క్షమించమని అడిగాడు. ఆ యొక్క సుంకరి గనుక యేసయ్య అతన్ని నీతిమంతుడిగా తీర్చిదిద్దాడండి. ఈరోజున ఎప్పుడైతే మనం తగ్గించుకుంటాం, ఎప్పుడైతే ప్రభు సన్నిధికి వచ్చి, అయ్యా నేను ఎదురు నిల్చుంటూ కూడా యోగ్యుడిని కాదు, అర్హుని కాదు ప్రభా, నన్నొకసారి జ్ఞాపకం చేసుకోమని ప్రభు సన్నిధిలో మనం ఏడుకోగలిగితే తప్పనిసరిగా మనలను నీతిమంతుల లెక్కలో ప్రభు చేరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. 3వది మనం అతని గురించి ఏమని ఉందండి? ఆ లూకాసు వర్తమానంలో, అతడు దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుకునివాడు. దేవునికి స్తోత్రం చెప్దాం, మనమంతా పెద్దగా చెప్దాం, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, 3వది అతని గురించి ఏమని ఉందంటే, అక్కడ ఇంకొక మాట ఉంది, ఉండి వారి ఆలోచనలను సాతాను ఆలోచనలను సమ్మతించలేదు. మీరు ఆలోచించండి, సాతాను ఆలోచన ఎన్నో చేశాడు, సాతాను ఆలోచనలకు ఒప్పందము కాలేదు. సాతాను ఆలోచనలకు
వందనాలు చెప్పలేదు, సాతాను ఆలోచనలకు జేజేలు కొట్టలేదు. ఆల్రెడీ యేసుక్రీస్తు మీద సాతాను ఆలోచనలు ఎన్నో చేశారు అక్కడ వాళ్ళు, యూదులందరూ. అయితే ఈయన ఒప్పందము కాలేదు. ఎందుకు ఒప్పందము కాలేదు? దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుచుండువాడు. ఆమెను చెప్దాం గట్టిగా. దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుకొని ఉండేవాడు. ఈ రోజున మన దైవందన జీవితంలో ఒక రైతు వర్షం కొరకు కనిపెట్టుకున్నట్లుగా, ఒక రైతు పంట భూమిలోంచి పంట వేసుకున్నటువంటి పంట తన ఇంటికి వచ్చేంత వరకు కనిపెట్టుకొని ఉన్నట్లుగా మనము కూడా దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుకొని ఉండాలండి. ఆ రాజ్యము కొరకు మనం సిద్ధపడాలి. దేవుని రాజ్యం మన వెలుటకు, ఆ రాజ్యము కొరకు నువ్వైనా నేనైనా మనం అందరము పరసంబంధమైన రాజ్యము కొరకు, పరసంబంధమైన రాజ్యము కొరకు, ఆ రాజ్యములో మనం ప్రత్యక్షపరచబడినట్లుగా, ఆ రాజ్యములోకి మనం వెళ్ళినట్లుగా, ఆ రాజ్యము కొరకు కనిపెట్టుకొని ఉండువాడు అరిమత యోసేపు. ఆమేన్. దేవునికి స్తోత్రం. చూడండి, ఆకాంక్షత నేను కనిపెట్టుకొని ఉన్నాను. గువ్వ కనిపెట్టుకొని ఉంటుందంట, ఏచి చూస్తుందంట. మరి ఈ రోజున కనిపెట్టుకొని ఉండే అనుభవం మనకు కావాలి. దేని కొరకు? దేవుని రాజ్యము కొరకు. అంటే రాజ్యము కొరకు సిద్ధపడటమైన అర్థం అక్కడ. మనకి ఈ సంబంధమైన రాజ్యము కొరకు మనం సిద్ధపడకూడదండి. ఈ లోక సంబంధ రాజ్యం కొరకు ఒక రాజ్యాన్ని ప్రభు సిద్ధపరిచాడు. ఆ నూతన యెరూషలేము కొరకు, ఆ నూతన పట్టణము కొరకు, ఆ నూతన రాజ్యము కొరకు మనం కనిపెట్టుకొని ఉండాలట. ఏమాత్రం మన గురి తప్పిపోకూడదు, పక్కకి వెళ్ళిపోకూడదు. మన ఆలోచన పక్కకి వెళ్ళిపోకూడదు, మన తలంపులు పక్కకి వెళ్ళిపోకూడదు, మన క్రియలు పక్కకి వెళ్ళిపోకూడదు. దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుకొని ఉండే వ్యక్తులుగా మార్చబడాలి. ఈ రోజున మన జీవితంలో మనం గమనిస్తే, మన పక్కన ఉన్నటువంటి కుటుంబం వాళ్ళు ఎవరైనా కావచ్చు, మనకు తెలిసిన వారు ఎవరైనా కావచ్చు, మన బంధువులే కావచ్చు, మనకు ఆత్మీయులే కావచ్చు, మన తోబుట్టువులే కావచ్చు, భర్తే కావచ్చు, లేదు భార్య కావచ్చు, తల్లిదండ్రులే కావచ్చు, వాళ్ళు కూడా చెప్పాలి, వీళ్ళు నిజంగానే దేవుని రాజ్యం కొరకు కనిపెట్టుకుంటున్నారండి. ఎప్పుడు చూసినా దేవుని రాజ్యం గురించి వీళ్ళు ఆశ కలిగి బ్రతుకుతున్నారండి. ఆ రాజ్యము కొరకు పరిగెత్తుతున్నారండి దేవుని సన్నిధికి. ఆ రాజ్యము కొరకు మోకరించి ప్రార్థన చేసుకున్నారండి. ఆ రాజ్యము కొరకు వీళ్ళు ఎప్పుడు చూసినా కానీ ఉపవాసం ఉంటున్నారండి. ఆ రాజ్యము కొరకు ఎప్పుడు చూసినా కానీ వీళ్ళు దేవుని రాకడలో ఉండుటకు వెత్తబడి గుంపుగా సిద్ధపడుతున్నారని పక్కనున్న వాళ్ళు, బంధువులు, ఏందండి వీళ్ళు ఎంత తేడా వచ్చిందండి, వీళ్ళు ప్రార్థనకి వెళ్తున్నారండి, వీళ్ళు చాలా మార్పు వచ్చిందండి, వీళ్ళు బైబిల్ తీసుకొని వెళ్తున్నారండి, వీళ్ళు వాక్యం వింటున్నారండి, వీళ్ళు ఆరాధన చేస్తున్నారండి అని పక్కన ఉన్నటువంటి శత్రువు సైతం కూడా మన గురించి సాక్ష్యం ఇవ్వాలండి. వాళ్ళ ప్రార్థనకి వెళ్ళి ఉపయోగం ఉందండి? ప్రార్థనకి వెళ్ళి దేవుని ఆరాధించి ప్రయోజనం ఏముందండి? వాళ్ళకి కనిపెట్టుకునే అనుభవం లేదండి. దేవుని రాజ్యం గురించి సిద్ధపడే అనుభవం లేదండి. దేవుని రాజ్యంలో ఉండే ఆ లక్షణాలు వాళ్ళకి కనిపించట్లేదని మనం మన చెవుల ద్వారా బయట వాళ్ళు అనుచున్నప్పుడు, వాళ్ళు మాట్లాడుచున్నప్పుడు మనం వినకూడదండి. నిజమే, వీళ్ళు దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుకొని ఉండాలి. ఆమేన్. చేతులు చాపు గట్టిగా చెప్దాం, ఆ దేవుని రాజ్యము కొరకు మనం కనిపెట్టుకొని ఉండే వ్యక్తులుగా మార్చబడాలండి. ఒక ఆమె యేసుక్రీస్తు దగ్గరికి వచ్చింది, ఒక తల్లి అండి. తల్లి యేసుక్రీస్తు దగ్గరకు ఎందుకు వచ్చిందంటే, ఒక మేలు కొరకు యేసయ్య దగ్గరికి వచ్చింది ఆమె. ఒక మేలు కొరకు. యేసుక్రీస్తు కపెర్నహూము అనేటువంటి పట్టణంలో ఉన్నాడని ఆమె తన కుమార్తెను తీసుకొని యేసయ్య దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆమేన్. ఎందుకు పరిగెత్తుకుంటూ వచ్చింది? ఎందుకు యేసయ్య దగ్గర కనిపెట్టుకుని ఉందో చూడండి. మత్తయి సువార్త మనం 15 అధ్యాయం అనుకుంటా, ఒకసారి చూడండి. ఉమ్, 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 ఆ, ఉమ్, 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 ఆ, ఉమ్, 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 ఉమ్,
ఉమ్, ఉమ్, ఉమ్, ఉమ్. చాలు, దేవునికి స్తోత్ర. పిల్లల రొట్టె తీసుకొని ఉమ్, కుక్క పిల్లలకి వేయటము విత్తమ కాదని చెప్పినాను. యేసయ్య చెప్పిన మాట అది. పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకి వేయటం విత్తమ కాదంటే ఆమంటుంది, అయ్యా కుక్క యజమానుడు బల్ల దగ్గర కనిపెట్టుకుంటుందండి. వినని మీరు గమనించండి. యజమానుడు బల్ల దగ్గర కుక్క మనం అన్నం తింటప్పుడు ఎన్నిసార్లు ఇలా ఏమండి తన కాలితో గీకుతూ ఉంటుంది తెలుసండి. నేలని గీకుతూ ఉంటుంది, ఒక్కోసారి మనల్ని గీకుతూ ఉంటుంది. ఎందుకు? మనకు ఒక ముద్ద అన్నం పెడతాడేమని కనిపెట్టుకుని ఉంటుంది. మనం అన్నం పెట్టేంతవరకు, ముద్దేసేంతవరకు అది అక్కడి నుంచి పక్కకి వెళ్ళదండి. అలాగనే చూడండి, ఇక్కడ మనం దైవందన జీవితంలో దేవుని కార్యాలు పొందుకుంటూ కూడా మనం కనిపెట్టుకొని ఉండాలండి. తొందరపడకూడదు, ఆవేశపడకూడదు, కలవరపడకూడదు. దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుకొని ఉండినట్లుగా ఈ కానాను స్త్రీ అనేటువంటి తన కుమార్తె స్వస్థత పొందుట కొరకు యేసయ్య కొరకు కనిపెట్టుకొని ఉంది. కాబట్టి యేసయ్య ఒకే ఒక మాట మాట్లాడి ఆమె కుమార్తెను స్వస్థపరిచాడు. అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నువ్వు నా యొద్ద కనిపెట్టుకొని ఉన్నావు కాబట్టి నీ కుమార్తెకి స్వస్థత కలుగుతుందని చెప్పాడు. ఎప్పుడు యేసుక్రీస్తు చెప్పాడో తన కుమార్తెని దెయ్యం విడిచిపెట్టి వెళ్ళిపోయింది. దెయ్యం విడిచిపెట్టి వెళ్ళిపోయి తన కుమార్తె ఆ గడియలను స్వస్థత పొందెను. ఆమెన్. ఆ క్షణాలను స్వస్థత పొందింది. ఆమెన్. మరి ఈ రోజున మనం దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుకొని ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎన్ని అనుభవాలండి? ఒకటి మొదట మంచివాడు, సజ్జనుడు. రెండవ వ్యక్తి ఏం స్వభావం అండి? నీతిమంతుడిగా ఉన్నాడు. మూడవది దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుకుని ఉన్నాడు. నాలుగో విషయం ఏంటంటే తాను తొలిపించుకున్నటువంటి సమాధిలో యేసయ్య చచ్చినటువంటి ఆయన యొక్క భూస్థాపన, ఆయన శరీరము, ఆయన దేహం నాకు ఇవ్వమని అడిగి తీసుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అంటే అర్థం ఏమిటంటే చచ్చిన శవాన్ని మీరు మాకు ఇవ్వమని ఎవరన్నా అడుగుతారండి? ప్రపంచంలో మీరు గమనించండి, ఎక్కడైనా ఒక మనిషి చనిపోయాడు అనుకో, వినండి, ఆ దేహాన్ని మాకు ఇవ్వండి, చచ్చిన దేహాన్ని మాకు ఇవ్వండి, మేము భూస్థాపన చేసుకుంటామని అడిగి తెచ్చుకున్న వాళ్ళు ఎవ్వరు లేరండి. బంధువులైతేనే హాస్పిటల్కి వెళ్ళి అడిగి తెచ్చుకుంటారు. అడిగి తెచ్చుకున్న కిడ్నీలు తీసేస్తారు, తల ఇది పగలగొట్టేస్తారు, తలలో ఉన్న మెదడుని తీసేస్తారు. వాళ్ళకి మన బాడీలో ఏ అవయవాలు అయితే పనిచేస్తాయి అని తెలిసిద్దో కళ్ళు కూడా తీసుకుంటారు. చివరికి మొత్తం పోస్ట్ మార్టం చేసి వాళ్ళకి పని చేసే ప్రతి అవయవాన్ని తీసుకుంటారు. లోపలే ఏం పెడతారు తెలుసా అండి? గడ్డి పెట్టి చుట్టి ఇక మనకి ఒట్టి బాడీని చేస్తారు. గమనించండి, ఆ ఒట్టి బాడీని తెచ్చుకొని మన సమాధి చేసుకొని సమరపడతా ఉంటామండి, పానీలు అనుకుంటామండి. ఇప్పుడు యేసుక్రీస్తు దేహము జీవంతో లేదు, చచ్చిపోయి ఉంది. చనిపోయినటువంటి ఆ దేహము నాకు ఇవ్వమని ఆయన అరిమత యేసేపు, దేవునికి స్తోత్రం, తీసుకొని వచ్చి తను తొలిపించుకున్న సమాధిలో యేసయ్య దేహాన్ని పాతి పెట్టెను. దేవునికి స్తోత్రం చెప్దాం గట్టిగా. అంటే యేసుక్రీస్తు దేహములో ఉన్న విలువను గుర్తించిన వాడు. అది దేవుళ్ళలో ఉన్న విలువను గుర్తిస్తే, వాక్యములో ఉన్న విలువను గుర్తిస్తే, సన్నిధిలో ఉన్న విలువను గుర్తిస్తే, భార్య భర్త విలువను గుర్తిస్తే, భర్త భార్య విలువను గుర్తిస్తే కుటుంబాల్లో ఏ సమస్యలు ఉండవండి, ఏ ఇబ్బందులు ఉండవండి, ఏ కష్టాలు ఉండవు. ఎవరో వచ్చి మనకు చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరు వచ్చి మనకు బోధించాల్సిన అవసరం లేదు. ఆ రోజున అరిమత ఏమండి యోసేపు ఏం చేశాడండి? యేసయ్య దేహము తీసుకొని వచ్చి తనకిమని తీసుకొని వచ్చి దానిని తను తొలిపించుకున్న సమాధులు యేసయ్యని పాతి పెట్టాడు. కారణం, యేసయ్య దేహములో ఉన్నటువంటి ఆ శరీరము ఆయన యొక్క ఆయన యొక్క భూస్థాపనిష్యమై ఆయన దేహములోని విలువ ఆయన గుర్తించాడు.
యేసుక్రీస్తు చచ్చినా ఆ దేహములు జీవమున్నది. యేసయ్య శరీరము దేవుడు మహిమా శరీరముగా మార్చగలిగిన సమర్థత నా దేవునికి ఉంది. ప్రాణమైన దేహాన్ని తన యొక్క తొలిపించుకున్న సమాధిలో దాచిపెట్టుకున్నాడండి, సమాధి చేసుకున్నాడండి. ఈ రోజున చాలామంది యేసుక్రీస్తులో ఉన్నటువంటి గుణాలు గుర్తించినప్పుడు, యేసయ్యలో ఉన్నటువంటి విలువను మనం గుర్తించినప్పుడు, ప్రార్థనలను విలువను మనం గుర్తించాలి, ఆరాధనలను విలువను మనం గుర్తించాలి, యథార్థతలను విలువను మనం గుర్తించాలి, దేవుని యొక్క మహిమలో ఉన్న విలువను మనం గుర్తించాలి. అది గుర్తించినప్పుడు ఏమండి మన జీవితాలు విలువగానే మార్చబడతాయి. ఆమేన్. దేవునికి స్తోత్రం. చేప కంట వినండి, నీళ్ళల్లో ఉన్నంతసేపు నీళ్ళ విలువ తెలియదంట. చేప పిల్ల ఉంది, చేప ఉంది, ఒక 5 కేజీలు చేప ఉంది అనుకో, ఇది నీళ్ళల్లో ఉన్నప్పుడు ఏం చేస్తుందండి, నీళ్ళల్లో అటు ఇటు తిరుగుతూ ఉండదండి. అంటే నీళ్ళల్లో ఉన్నంతసేపు దానికి నీళ్ళ విలువ తెలియదు, నీళ్ళల్లో ఉన్నటువంటి నీటి విలువ తెలియదు. ఎందుకంటే నీళ్ళల్లో ఉంటుంది, విస్తారమైన నీళ్ళల్లో ఉంటుంది, అటు దూకుతుంది ఇటు దూకుతుంది, అటు గంతులేస్తుంది ఇటు గంతులేస్తుంది. కారణం నీళ్లు ఉన్నాయి కాబట్టి సమృద్ధిగా. జాలరి వాడు వెళ్ళి నీళ్ళల్లోంచి దానికి వల వేసి లేకపోతే దానికి గాలం వేసి పట్టుకొని బయటికి లాక్కొచ్చి ఒడ్డు మీద వేసినప్పుడు దానికి అప్పుడు తెలుస్తుందంట ఏమిటి నీళ్ళలో ఉన్న విలువ. అప్పుడు అర్థమవుతుంది అంటది. కారణం నీళ్ళు కావాలంటది. అప్పుడు నీళ్ళలో ఉన్నప్పుడు నీటి విలువ దానికి అర్థము కాలేదండి. ఎప్పుడైతే దాన్ని ఆ జాలరి వాడు పట్టుకొని వచ్చేసి ఒడ్డు మీద వేసేసాడో అప్పుడు దానికి నీటి విలువ తెలిసిపోయి కొద్దిసేపటికి నీళ్ళు లేక ఏమైపోద్దండి, ప్రాణాన్ని కోల్పోద్దండి. ఏం కోల్పోద్ది? ప్రాణాన్ని కోల్పోద్దండి. ప్రాణాన్ని కోల్పోయేంత వరకు దానికి నీటి విలువ తెలియదండి. ఈ రోజున యేసుక్రీస్తు యొక్క దేహం విలువ అరిమతయి యోసేపుకు తెలిసి గుర్తించాడు కాబట్టి ఆయన దేహమును తీసుకొని వెళ్ళి ఎక్కడ పెట్టాడండి? తను తొలిపించుకున్న సమాధిలో సమాధి చేసుకున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్దాం గట్టిగా. ఈ రోజున మన జీవితంలో కూడా ఒకరి విలువ ఒకరు తెలుసుకోవాలండి. తల్లిదండ్రులైతే పిల్లల విలువ, పిల్లలైతే తల్లిదండ్రుల విలువ, భర్త విలువ, భర్త భార్య విలువ తెలుసుకున్నప్పుడు మన జీవితంలో విలువైనటువంటి ఈ జీవము కలిగినటువంటి మాటలు మన జీవితంలో ఆ విలువలు మనం తెలుసుకున్నప్పుడు, ఆ యొక్క హోదా మనం తెలుసుకున్నప్పుడు, చూడండి మన చేతుల బైబిల్ మనం ఎంత భక్తి చేస్తున్నాం, ఎంత ప్రార్థన చేసుకున్నాం, మన చేతుల బైబిల్ ఉండగానే మన యొక్క ఆకారం చూడగానే, మనం వేసుకున్న తెల్లబట్టలు కావచ్చు, లేదా మన సమర్పణ బట్టి మనం చూడగానే వాళ్ళు అవన్నేమి అనరండి. మన చేతుల బైబిల్ ఉండి మనం నడిచే నడకను బట్టి, మన క్రియను బట్టి వీళ్ళు ప్రార్థనకి వెళ్ళే వాళ్ళ చాలా విలువ ఉందండి, వీళ్ళకి వందనాలని చెప్తారండి, గౌరవిస్తారండి. విలువ మనకెంటనే కలుగుతుందండి. ఆ గౌరవం మన జీవితంలో కలుగుతుందండి. అదే మన చేతిలో బైబిల్ లేకుండా, ఒక ప్రతిష్టత లేకుండా, ఒక పరిశుద్ధత లేకుండా ఎలా పడితే అలా ఉన్నాం అనుకో, బజార్లో తాగుబోతులు కూడా మనం లెక్క చేయరండి. మేము అక్కడప్పుడు కనిపించి ఒరే పాస్టర్ గారేనా అందునాలేయండి అంటారు. కారణం ఏంటంటే ఈ బైబిల్ చేతులు ఉంది కాబట్టి ఆ విలువ, ఆ గౌరవం. కనుక యేసై విలువ తెలుసుకున్న అరిమత యోసేపు తన దేహమును, యేసై దేహమును తీసుకొని వచ్చి ఎక్కడ పెట్టుకున్నాడండి? చెప్పండి, ఎక్కడ పెట్టుకున్నాడండి? తను తొలిపించుకున్న సమాధిలో పెట్టుకున్నాడు. ఆమేన్. కనుక ఈ 4 అనుభవాలు ఈ రోజున మన జీవితంలో మనం కలిగి ఉండాలండి. దయచేసి మోకరించండి, చేతుల పైకెత్తండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. నోరు తెరవండి, ఒక చిన్న ప్రార్థన. చేతులు చాపండి. ప్రార్థన చేసుకుందాం.